ఫ్రాన్స్ మేరీ సెంటర్స్ చెప్పిన మాటలు మనం ఇందాక విన్నాం. ఆయన చెప్పిన మాట ఏమన్నాడంటే, అసలు లేదు, పుట్టలేదని చెప్దాం అనుకున్నాడు, కానీ లేదు, యేసు ప్రభు పుట్టక నిజమే, జీవితం నిజమే, పునరుద్ధానము నిజమే అని ఒక రాసి సర్టిఫికేట్ ఇచ్చేసేసాడు. అది అది అయితే మత్తయి సువార్త 28:5 నాకు గుర్తొచ్చింది. ఆ పదం దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను అన్నాడు. మీరు ఎవరి గురించి అయితే వెతుకుచున్నారో, ఎవరి గురించి అయితే ఆయన ఎవరో నాకు తెలుసు అని. అయితే ది అలెగ్జాండర్ ది గ్రేట్ మనం ఇందాక చెప్పుకున్నాం. అయితే ఆయన నన్ను బతికించండి అని అడిగినప్పుడు ఎవ్వరు బతికించలేకపోయాడు. ఆఖరికి డాక్టర్లు కూడా నేను డబ్బు ఎంత ఇచ్చినా కానీ మేము బతికించలేమంటే అప్పుడు అర్థమైంది, పుడుతూ ఏమి తీసుకోలేము, పోయేటప్పుడు ఏమి తీసుకపోము అన్నప్పుడు ఆయన అన్నాడు, నాకు అర్థమైపోయింది, చావు నాకు సమీపంగా ఉంది, నేను ఏమీ చేయలేను, కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత వరకు డాక్టర్లు కూడా ఏమీ చేయలేదు, వాళ్ళు సాయశక్తిలో ప్రయత్నిస్తారు, తర్వాత మేమేదో మా సాయశక్తిలో ప్రయత్నించాం, ఆ తర్వాత దేవుడు కృప, దేవుడు చిత్తం అంటారు, దేవుడు దయ అంటారు. అయితే మేము మరణించిన తర్వాత మమ్మల్ని సమాధి పెట్టిలో పెట్టినప్పుడు మీరు రోడ్ల మీద డబ్బు, నగదు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ చల్లండి అన్నాడు. ఆ డబ్బులు చల్లడం అనేది అక్కడి నుంచి వచ్చింది, మనకి చల్లండి అనేవాడు. అయితే దాని తర్వాత నా పెట్టె మోసుకొని పోయేది ఎవరు తెలుసా? సైనికుల అధిపతి ఉన్న వ్యక్తులు కాదు, ఆ సైన్యాన్ని అధికారితో కూడా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమాధి పెట్టెకి 2 బెజ్జాలు వేయండి, బెజ్జాలు వేసి నా చేతులు బయటకు ఉంచండి, ఉంచినాక నేను ఖాళీ చేతులు కనపడతాయి, వచ్చేటప్పుడు ఏమీ తీసుకుపోలేదు, పోయేటప్పుడు నేను ఏం తీసుకుపోవట్లేదు. ఎందుకంటే ఆ మిలిటరీ అధికారి ఉంటాడు, నా సమాధి పెట్టి మోసేది కూడా ఆ ఎవరైతే నాకు ట్రీట్మెంట్ చేశారో ఆ డాక్టర్సే మాత్రమే మొయ్యాలి, ఖాళీ చేతులు బయటికి పెట్టించారు. మరణం ముగించిన తర్వాత నిత్యము మనం మన దేవుడి దగ్గర ఉంటాం. నిత్యంతము సర్వ పాపాన్ని మోసుకుపోయే గొర్రె పిల్ల, అంటే సర్వ పాపాన్ని పోవాలంటే రక్త ప్రోక్షణ అవశ్యం. తత్పరమాణ పుణ్య బలిదా ఋషులు చెప్పిన వంటి మాటలు ఇవన్నీ. దేవుడు వచ్చి రక్త ప్రోక్షణ చేస్తే గాని ఇక్కడ పాప క్షమాపణ లేదు. అయితే హిందువులు వాళ్ళు పలికిన మాటలు పాపోహం, పాప కర్మ, పాపాత్మ, పాప సంగం త్రయా తమిళే, మా పాపములు మాతోనే పోనీ అని, అది పాపము గురించి యొక్క మంత్రజాలం. పాపకర్మ, పాపోభ్యం, పాపాత్మహం తత్వత్ సర్వ యుగే యుగే అన్యదా శరణామాచి నాస్తి గర్భేష శరణం నమ మమ ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అని పదాలు మాట్లాడుతూ ఉంటారు. పాపమును పెరుగుతుంది కనుక
యుగ యుగముల వరకు మేము మీతోనే ఉంటాము. అయితే ఆ పాప క్షమాపణ, పాప మోక్షణ, పాపం నుంచి విడుదల మాకు లభించాలంటే పాప మోక్షణ మాకు అవసరము. అంటే ఆ రక్త బలియాగము మాకు ఎప్పుడైతే అది వధించబడుతుందో, ఆయన యేసయ్య మా వధించబడి ఆ పాప నుంచి మా పాపాలన్నీ తొలగించబడ్డాయి. ఇంక నుంచి మేకలు గొర్రెల్ని బలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని బదులు మన యేసయ్య బలయ్యాడు కాబట్టి. అయితే ఒక వ్యక్తి మాంసం ముద్దలా పుట్టాడు. అతని పేరు నిక్. చేతులుండో, కాళ్ళుండో, వింతాకారం, వింత జంతువులా ఉంటాడు మనిషి మాత్రం. గాడ్ గివ్ ద గిఫ్ట్ అని తన తల్లి చెప్పింది. ఎందుకమ్మా మొండి శరీరం, ఏం చేసుకుంటావు తల్లి అంటే, ఇతనికి గాడ్ గిఫ్ట్ గా ఇస్తాను, దేవుడు అతనికే చూసుకుంటాడంటే స్విమ్మింగ్ చేస్తాడు, కీప్యాడ్ వాయిస్తాడు, మరి పారాషూట్ మీద జంప్ చేస్తాడు. అసలు ఆయన చేయలేదంటే ఇది మా ఆంధ్రప్రదేశ్ వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు సార్. అయితే చూసే అక్కడికి వెళ్ళిన స్టేజ్ మీద ఎక్కాడంటే, ప్రసంగించాడంటే చేతులుండో, కాళ్ళుండో, తలకు నోరు మాత్రమే మాట్లాడతాడు. ప్రసంగించాడంటే వేలాది మంది, లక్షలాది మంది ఉంటారు. ఆ మాటలు వింటేనే వాళ్ళకి ఒళ్ళంతా పులకరించిపోతూ ఉంటది, ఆనందపడుతూ ఉంటారు. అయితే కాళ్ళు లేవు, చేతులు లేవు, కాళ్ళు లేవు, నాకు జీవితాన్ని ఇచ్చిన వాడు దేవుడే అంటాడు. నాకు కాళ్ళు లేవు, చేతులు, ఏ చింత లేదు, ఏ భయం లేదు, ఏ దిగులు లేదు. అన్నీ ఉన్నాం, మనకేమన్నా చింతలు పడుతుంటాం, బాధపడుతుంటాం. కానీ ఏమి సర్వము లేకపోయినా, ఏం ఆశ లేకపోయినా అన్ని దేవుడు ఇచ్చేసాడు. మనమేమో అది లేదు ఇది లేదు ఏడుస్తూ ఉంటాం. ఏడుపు గుట్టి మొహాలు మన జీవితంలో ఉన్న చాలా మంది కూడా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఏడుపు ఆగిపోవాలి, శాపం ఆగిపోవాలి, పాపం ఆగిపోవాలి. ఎందుకంటే ఆయన నిత్యం మనల్ని కాపాడే దేవుడు కాబట్టి విశ్వాసంతో మాట్లాడతాం. ప్రభువా నాయన, ఈ రోజున అనేక మంది దైవజనులు కొంచెం మనం మాట్లాడే అనేక మంది సమాధిలో ఉండి లెగవలేక ఉన్నారు నాయన. ఎందుకంటే వాళ్ళలో జీవం లేదు, జీవాత్మ లేదు, వాళ్ళ స్కినటస్. అయ్యా నాయన ప్రభు, నీలో జీవం ఉంది, జీవాత్మ ఉంది. నువ్వు నిత్యంతం వరకు మాతోనే ఉన్నావు, మాతోనే ఉంటావు. నువ్వు లభించే దేవుడివి, బలపరిచే దేవుడివి, కార్యం చేసే దేవుడివి. నువ్వు పునరుద్ధానం నేనే, పునరుద్ధాన శక్తిని నేనే, బలాన్ని నేనే అన్నావు. అయ్యా నువ్వు లేచావని మేము దూడుగా నమ్ముచు ఈరోజు ఒక మంచి నీ మాటల ద్వారా అనేక మందికి అందించడానికి సహాయం చేయ ప్రభువా. ఎన్నో రోజుల నుంచి నీ మాటలు చెప్పడానికి గొంతు సహకరించకపోయినా దేవా, నేను చెప్పడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నా తండ్రి నాయన. అనేక మంది యూట్యూబ్ల ద్వారా మనం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించిన ఆయన ఆశీర్వదించి, మయపరచు, కుటుంబాలను దీవించి, లేవనెత్తి బలపరచు. అనేకమైన విషయాల్లో బలహీనమైన బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకున్న ఆయన. అనేక మంది వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్న, ఆందోళనలో ఉన్న, ఆందోళన కలిగించి వాళ్ళ శాంతి సమాధానం కలిగేది చేయమని, పునరుద్ధాన శక్తిని బలపరచండి అయినా. ఏసే పునరుద్ధాన శక్తి మాకు కూడా అందించి మమ్మల్ని కూడా లేపబడే వ్యక్తులుగా తగిలి మంటతో, జీవముతోను, ఆత్మతో, సత్యముతో మా దేవుడు అక్కడ చెప్పే విధంగా సహాయం చేయమని ఏసే ఉన్నత నామములో తండ్రి. దేవుడి మహిమ. ఆమేన్.